హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వీడియో. ఈరోజు మనం చాలా మంది మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, మా యొక్క భార్య లేదంటే మా పిల్లలు యుక్త వయసులో ఉన్నా కూడా చాలా బలహీనంగా ఉన్నారు, సన్నగా స్కెలిటన్ లాగా ఉన్నారు, అసలు మాంసం అనేది కనబడదు, చేతులు చూసినా ఎక్కడ చూసినా కూడా ఎముకల లాగానే కనబడుతూ ఉంటుంది, సరైనటువంటి శరీర సౌష్ఠవం అనేది వారికి లేదు. అలాంటి స్త్రీలు, వయసులో ఉన్న స్త్రీలకు మంచి శరీర సౌష్ఠవాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి సులువైన అద్భుత చిట్కా చెప్తాను. ఈ చిట్కాను కరెక్ట్గా మీరు 3 నుంచి 4 నెలల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరానికి మంచి బలాన్ని, మంచి శరీర సౌష్ఠవాన్ని, మంచి అంటే ఒక ఆకృతిని ఇవ్వడానికి ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీనివల్ల చాలా మంది కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న వాళ్ళు ఉంటారు, ఎందుకంటే బలహీనంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ పని సరిగ్గా చేయలేరు కూడా. ఓకేనా, చూడడానికి కూడా ఏంటి ఇంత బలహీనంగా ఉంది, ఇంత సన్నగా ఉంది, అసలు తింటారా వీళ్ళకి ఒక కడుపు అనేది ఉందా అసలు లేదా అని చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు కూడా. అలాంటి సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను మీరు వాడుకోండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. కనీసం రోజుకు 3 నుంచి 4 సార్లు మినిమం భోజనం చేయాలి. ఓకేనా, సో ఈ విధంగా మీకు ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఫాలో అవ్వండి. అన్ని కూడా నేను చెప్పిన మోతాదులోనే తీసుకోండి. ఓకేనా, ఒక 250 గ్రాములు లేదంటే పావు కేజీ అశ్వగంధ, పావు కేజీ అశ్వగంధ, పావు కేజీ నేలతాడి, పావు కేజీ నేల గుమ్మడి, పావు కేజీ బోడతను. ఈ 4టిని సమభాగాలుగా అశ్వగంధ, నేలతాడి, నేల గుమ్మడి, బోడతను. ఓకేనా, ఇవి దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా. ఓకేనా, దాదాపు అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీకు ఇందులో ఏమి దొరకకపోయినా మా వద్ద నుంచి కూడా మీరు తెప్పించుకోవచ్చు, అంత పెద్ద కాస్ట్ కూడా ఏమీ ఉండవు ఇవి. ఓకేనా, సో ఈ 4టిని సమభాగాలుగా తీసుకొని ఒక చిన్న సీసాలో పోసుకోండి. దీనిలో 250 గ్రాముల నెయ్యి, 500 గ్రాముల తేనె, 250 గ్రాముల నెయ్యి, 500 గ్రాముల తేనె, ఇంకొకటి 250 గ్రాముల కండ చక్కెర. ఓకేనా, ఇవన్నిటిని అందులో వేసి, ఓకేనా, నెయ్యి అయితే 250, కండ చక్కెర 250 గ్రాములు, తేనె మాత్రము 500 గ్రాములు. ఓకేనా, ఇవన్నీ అందులో వేయండి. మంచిగా చిక్కగా కలుపుతూ ఉంటే కొద్దిగా అది ఏమైందంటే ఒక లేహ్యం లాగా తయారవుతుంది. కొంచెం అవసరమైతే తేనె ఎక్కువ కలుపుకున్నా పర్వాలేదు. ఓకేనా, లేహ్యం లాగా తయారు చేసుకొని బాగా కలపండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా కలపండి, చిక్కగా లేహ్యం లాగా తయారవుతుంది. దీన్ని సీసాలో భద్రపరచుకొని ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూటల అన్నం తిన్నాక ఒక్కొక్క చెంచా చొప్పున తీసుకోండి. ఇది శరీరానికి మంచి బలాన్ని, మంచి శరీర సౌష్ఠవాన్ని, మంచి ఆకృతిని, మంచి మాంసాన్ని, ఫ్లెష్ని పెంచడానికి కూడా ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చక్కని ఆకలి వేస్తుంది, ఆకలి తగ్గట్టుగా అన్నం కూడా తింటూ ఉంటాము. దానివల్ల మంచి బలము, శరీరం వెయిట్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. దీనివల్ల వాళ్ళు చక్కగా అంటే ఎక్కడ ఏ ఆకృతి ఉండాలో ఆ ప్రాంతంలో అక్కడ చక్కగా ఆకృతి అనేది రావడం కూడా జరుగుతుంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది తినడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు, శనగలు నానబెట్టుకొని తింటూ ఉంటారు, అన్నం తింటూనే ఉంటారు. ఎంత చేసినా కూడా కొంతమంది చూడడానికి అలాగే ఉంటారు. అలాంటి వాళ్ళకు, స్త్రీలకు ఇది చక్కగా పనిచేస్తుంది. ఒకవేళ ఇలాంటి చేసుకోవడం ఇబ్బందిగా ఉన్నా కూడా మీరు ఒకవేళ ఏమైనా తెప్పించుకోవాలనుకున్నా కూడా మా వద్ద నుంచి కూడా తెప్పించుకోవచ్చు. చాలా తక్కువ రేట్లోనే ఉంటుంది, పెద్ద కాస్ట్ కూడా ఏమీ ఉండదు. ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మాకు ఫోన్ చేయవచ్చు. పైన స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఇలాంటి సమస్యలే కాక మరే ఇతర సమస్యలకైనా సరే మీకు కావాల్సినటువంటి సలహాలని, సూచనలు, మెడిసిన్స్ అన్నింటినీ కూడా మేము అందిస్తాము. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.